స్పందించింది. ఒకసారి తను ఆ వీడియోలో ఏముందో ఒకసారి మీరు కూడా చూడండి. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగుతున్నాను. ఎస్, మనం చూస్తున్నాం కదా, తను రిలీజ్ చేసిన 8 సెకండ్ల వీడియో కూడా ఏదో ఒక నామమాత్రంగా కూడా ఏదో చెప్పాలి, విమర్శలు వస్తున్నాయి, తన బిజినెస్కి ఏమైనా లాస్ అవుతుందా అనే నేపథ్యంలో కూడా మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను అంటూ కూడా చెప్పింది. అయితే తను రిలీజ్ చేసిన ఈ వీడియోని, తను చెప్పిన క్షమాపణని కూడా మీరు హార్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేస్తారా లేదా? తను చెప్పింది ఇప్పుడు నిజమే అనుకుంటున్నారు? ఎందుకంటే ఇన్ని రోజులు చూస్తూ వచ్చాం కూడా కస్టమర్లపై ఏ విధంగా ఫైర్ అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు తను పెట్టిన కమెంట్స్కి, ఆడియోకి, ఇప్పుడు చెప్తున్న సారీకి ఏమైనా లింక్ ఉందా? నిజంగానే అలేఖ్య చిట్టి మారి తన హార్ట్ఫుల్గా ఈ సారీ చెప్తుంది అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. సో మనం చూస్తున్న వీడియోలు అయితే కూడా తను ఏదో నామమాత్రంగా చెప్పాలి అన్నట్టు కూడా ఒక సారీ అయితే చెప్పి వెళ్ళిపోవడం మనం చూస్తున్నాము. అసలు దీన్ని మీరు ఎలా తీసుకుంటారు అనేది కూడా మాకైతే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు మనం చూసాము తను బయటకు వచ్చి సారీ చెప్పడం కూడా. అయితే ఇంతకు ముందు ఎలా ఫైర్ అయ్యేది, అటు పికిల్స్ వీడియోస్లో కానీ, యూట్యూబ్లో చేస్తున్న వీడియోస్, ఇన్స్టాలో, అటు ఆడియోస్లో కూడా ఎలా ఫైర్ అయ్యేది, ఏంటి ఇంతకు ముందు ఎలా ఉంది? ఇదివరకు చూస్తున్నాం వాళ్ళ సిస్టర్ కూడా వచ్చి దీనికి సంబంధించి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది తను కూడా. సో ఏం తెలియదు అన్నట్టు, అంటే ప్రతి ఒక్కరూ ఈ తప్పుని సమర్థించుకునేందుకు ప్రయత్నించారని కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అయితే అలేఖ్య చిట్టి ఇంతకు ముందు ఎలా మాట్లాడిదే అనేది కూడా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండో లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎస్, విన్నారు కదా ఎంత ఫైర్గా మాట్లాడింది. ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఎంత దిగజారిపోయి తన మాటలు ఉన్నాయి. నువ్వు అలేఖ్య చిట్టి పికిల్సే కొనలేను వాడివి, నువ్వేంటి నీ బ్రతికెంత అనే రీతిలో ఒక అబ్బాయిని కూడా ఇలా అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే దీనిపై ఇంత పెద్ద ఎత్తున అయితే విమర్శలు వచ్చాయి. అటు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే ఏదో నామమాత్రానికి ఇప్పుడు బయటకు వచ్చి ఇలా సారీ చెప్పిందనే అనుకోవచ్చు. అయితే ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్లో అందుబాటులో ఉన్నారు. గౌతమి చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము అలేఖ్య చిట్టి ఇంతకు ముందు వెర్షన్ ఎలా ఉంది, ఇప్పుడు వెర్షన్ ఎలా ఉంది? ఇప్పుడైతే కేవలం ఒక